ఏపీలో అధికార వైసీపీలో తుపాను మొదలైందా? తెలంగాణలో అధికార మార్పిడి వైసీపీ ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తోందా? ఏపీలోనూ మార్పు ఖాయమనే సంకేతం అధికార పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోందా? సీఎం జగన్కు సీట్ల కసరత్తు కత్తి మీద సాములా మారిందా? ముఖ్య నేతలకు బుజ్జగింపులు, నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పు, ఎమ్మెల్యేల స్థాన చలనంతో తాడేపల్లి ప్యాలెస్లో తుపాను మొదలైందా? ఓటమి భయంతో జగన్ ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్న పరిస్థితి ఎందుకొచ్చింది? వైసీపీ ఎమ్మెల్యేల తిరుగుబాట్లు, అలకలతో తాడేపల్లిలో సీఎం జగన్ ప్యాలెస్ ఉక్కిరి బిక్కిరవుతోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను ఎమ్మెల్యేలపైకి నెట్టివేసి వారిని మార్చేస్తే వచ్చే ఎన్నికల్లో సునాయాస విజయం సాధ్యమవుతుందని ఆయన గంపడాసితో ఉన్నారు. కనీసం 92 మందిని మార్చాలని భావిస్తున్నారు. ఇది ఎమ్మెల్యేల్లో కలవరం రేపింది. ప్రజల్లో జగన్ పైనే వ్యతిరేకత ఉందని, తమపై కాదని వారు చెబుతున్నా వినిపించుకునేవారే లేరు. దీంతో తాడేపల్లి కేంద్రంగా వైసీపీలో తుఫాను మొదలైంది. పార్టీలో ఎమ్మెల్యేలు, మంత్రులు అని తేడా లేకుండా సీట్ల విషయంలో స్థాన చలనం ఉంటుందని సంకేతాలు ఇస్తుండటంతో వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతోంది. పార్టీకి, అధినేతకు నమ్మిన బంటుల్లా పనిచేసిన వారికి సైతం టిక్కెట్లు నై అంటుండటంతో అధికార మార్పిడి రాష్ట్రంలో ఖాయమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము పోటీకి సుముఖంగా లేమని చెప్పడంతో పాటు అధినేత నుండి పిలుపు వచ్చినా ప్యాలెస్ గడప తొక్కలేదు. మరికొందరు ఎమ్మెల్యేలు పోటీ చేసి పలచన అయ్యే కంటే ఆరోగ్య కారణాలు, కుటుంబ కారణాలు చెప్పి తప్పుకుంటే మేలనే అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఓవైపు సిట్టింగులకు సీట్లు నై అని అధిష్టానం చెబుతుంటే అటు ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెప్పేస్తుండడం కూడా పార్టీ పెద్దల్లో కలవరానికి కారణమవుతోంది. టిక్కెట్ రాకున్నా హ్యాపీ, ఓడిపోవడం కంటే అదే బెటర్ అన్న ఫీలింగ్ ఎమ్మెల్యేలో వచ్చేసింది. ఎమ్మెల్యేలపై అధినేతకు, అధినేతపై ఎమ్మెల్యేలో నమ్మకం సన్నగిల్లింది. ఎన్నికల నోటిఫికేషన్ ముందే రానుందన్న సమాచారానికి తోడు సొంత సర్వేల్లో వచ్చిన ఫలితాలపై జగన్ తీవ్ర ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు పోటీ చేసి ఓడిపోవడం కంటే టిక్కెట్ రాకపోవడమే బెటర్ అంటూ కొందరు అభ్యర్థులు అనుచరుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. అంతేకాదు, సీటు కావాలంటే నా కండిషన్లు ఫాలో కావాల్సిందే అన్న జగన్ అల్టిమేటంతో నేతలు హడలెత్తిపోతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, జనసేనాని పవన్ కళ్యాణ్లను బహిరంగంగా తీవ్రస్థాయిలో విమర్శించాలని, ఎమ్మెల్యే అభ్యర్థి అయితే 40 కోట్లు, ఎంపీ అభ్యర్థి అయితే 180 కోట్లు ఖర్చు పెట్టాలని జగన్ షరతులు పెట్టారు. ఈ గొంతెమ్మ కోరికలను తీర్చడం కంటే పోటీ చేయకపోవడమే మేలన్న అభిప్రాయంతో ఎమ్మెల్యేలున్నారు. ఇక శాసనసభ అభ్యర్థుల ఎంపికలోనే ఆపసోపాలు పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంపీ అభ్యర్థుల వివాదం కూడా తలనొప్పిగా మారింది. అనేక మంది అభ్యర్థులు పోటీ చేసేందుకు వెనకాడుతున్నారు. ప్రాంతీయ కోఆర్డినేటర్ల ద్వారా అధినేతకు సమాచారం పంపుతున్నారు. మరికొందరు తాము అసెంబ్లీకి పోటీ చేస్తామంటూ ముఖ్యమంత్రిని అడుగుతున్నారు. ఎక్కువ మంది మాత్రం పోటీ చేసేందుకు ఆసక్తి ప్రదర్శించడం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఇప్పటికే 9 మంది ఎంపీ అభ్యర్థులు తాము పోటీ చేయబోమని హైకమాండ్కు సమాచారం పంపించారు. ఇక ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ప్యాలెస్ విధించిన షరతులకు అంగీకరించలేదు. 180 కోట్ల రూపాయలు ముందుగా డిపాజిట్ చేయడం, లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ను తిట్టాలని కోరడాన్ని మాగుంట అంగీకరించలేదని తెలిసింది. మరోవైపు వైసీపీలో ఎంపీ టిక్కెట్లను అమ్మకానికి పెట్టేశారన్న వార్తలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. రిజర్వ్ సీటుకు 70 నుంచి 100 కోట్లు, జనరల్ టిక్కెట్ 140 కోట్లు, అదే ఆర్థికంగా మరింత స్థితిమంతులైతే 180 కోట్ల దాకా పెట్టాల్సిందే. అడిగినంత డబ్బులు ఇవ్వగలిగితేనే రండి, లేదంటే పోండి అని ముఖానే చెప్పేస్తున్నారని సమాచారం. ఎంపీ టిక్కెట్ అడిగింది సీనియరా, జూనియరా, సిట్టింగ్ ఎంపీనా, కొత్త నాయకుడా? వీటితో సంబంధం లేకుండా షరతులు విధించి దానికి కట్టుబడి కప్పం కడితేనే టిక్కెట్ ఇస్తామని జగన్ తేల్చి చెబుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తైతే పలు నియోజకవర్గాల్లో సిట్టింగులు, ఇన్ఛార్జీల మార్పుతో వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి.
ఏకంగా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వినిపిస్తున్నాయి. తన సైన్యం నుంచి ఇలాంటి ధిక్కారాన్ని ఊహించని జగన్ ఏం చెయ్యాలో తెలియని పరిస్థితుల్లో తలపట్టుకున్నట్లు సమాచారం. పలువురు నేతలు నేరుగా అధినేతనే ఎదిరించి మాట్లాడడంతో పరిస్థితి పూర్తిగా చేజారిపోయిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అలకలు బుజ్జగింపులతో తాడేపల్లి ప్యాలెస్ ఇప్పుడు బిజీగా మారిపోయింది. అయితే ప్రజాక్షేత్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకున్న పలువురు వైసీపీ నేతలు మాత్రం దీపం ఉండగానే ఇళ్లు చక్కదిద్దుకోవాలన్న నిర్ణయానికి ఎప్పుడో వచ్చేసినట్లు అర్థమవుతోంది. మొత్తానికి ఏదేమైనా జగన్ అండ్ కోలో ఓటమి భయం పట్టుకుంది. నాయకుడిపై సైనికుడికి, సైనికుడిపై నాయకుడికి నమ్మకం తగ్గిపోతోంది. తాడేపల్లి ప్యాలెస్ లో నిత్యం ఇదే తంతు జరుగుతోంది. యుద్ధానికి ముందు సన్నద్ధం మాట అటుంచి సర్దుబాట్లు చేయలేక అధినేత జగనే చేతులెత్తేస్తున్నట్లు వినికిడి. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోటీకి నై అంటుంటే ఎమ్మెల్సీలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఈ పరిణామాలతో వైసీపీలో గుబులు మొదలైంది. అందుకే వారిలో కొందరు ఓడిపోయే పార్టీలో సీటు రాకపోవడమే మేలని భావిస్తుంటే, మరికొందరు యుద్ధానికి ముందే అస్త్ర సన్యాసం చేస్తున్నట్లు ప్రకటించడం తాడేపల్లి ప్యాలెస్ ను వణికిస్తోంది.